మారుతున్న టెక్నాలజీ పుణ్యమా అని ఎన్నో అద్భుతాలు చూస్తుంటాం కదా. అలాంటి ఒక మిరాకిల్ థింగ్ని ఇక్కడ చూద్దాం. రోడ్డుకు అడ్డుగా ఉందని ఏకంగా 3 ఫ్లోర్ బిల్డింగ్నే పడగొట్టుకోకుండా జాగ్రత్తగా జాకీల మీద పక్కకి తీసుకెళ్తున్నాడు ఆ ఇంటి యజమాని. సో ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం. పెద్ద పెద్ద రోడ్లు లైక్ నేషనల్ హైవేస్ వంటివి కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఆ దారిలో చెట్లు, చిన్న చిన్న బిల్డింగ్లు వంటివి ఏమైనా ఉన్నా కూడా వాటిని రిమూవ్ చేసి హైవేస్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తారు కదా. సో ఇక్కడ మనం చూస్తున్నది కూడా సేమ్ సిచ్యుయేషన్ అనమాట. ఇక్కడ ఒక నేషనల్ హైవే కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. ఆ మధ్యలో ఒక 3 ఫ్లోర్ బిల్డింగ్ అడ్డు రావడం జరిగింది. యథావిధిగా హైవే ఆఫీసర్స్ వెళ్ళారు, బిల్డింగ్ ఓనర్కి రిక్వెస్ట్ ట్రై చేశారు, ఇలాగ బిల్డింగ్ అడ్డు ఉంది హైవే కన్స్ట్రక్షన్కి అని చెప్పి. ఓకే, బిల్డింగ్ ఓనర్ కూడా అగ్రీడ్, ఇలాగ ఇబ్బంది ఉంది కాబట్టి తొలగిస్తానని చెప్పి బిల్డింగ్ ఓనర్ కూడా ఒప్పుకున్నాడు. అయితే అసలు ట్విస్ట్ ఇక్కడే స్టార్ట్ అయిందనమాట. జనరల్గా బిల్డింగ్ అడ్డుందంటే ఏం చేస్తాం, పడగొట్టేసి పక్కన ఇల్లు కట్టుకుంటాం. కానీ ఇక్కడ ఓనర్ చాలా స్మార్ట్గా థింక్ చేశాడనమాట. తను ఇష్టపడి కట్టుకున్న ఇల్లు కాబట్టి మొత్తం 3 ఫ్లోర్ బిల్డింగ్ను పక్కకు షిఫ్ట్ చేస్తున్నాడు. అది కూడా 50 అడుగుల దూరంలో ఫౌండేషన్ వేసి ఆ ఫౌండేషన్ మీదకి ఇంటిని తీసుకెళ్ళి కూర్చోబెడుతున్నాడు. సో దానికోసము చెన్నైకి సంబంధించిన జేజే బిల్డింగ్ లిఫ్టింగ్ అండ్ షిఫ్టింగ్ సర్వీసెస్ అనే కంపెనీతో కాంట్రాక్ట్ కుదుర్చుకొని ఆ బిల్డింగ్ ఏమాత్రం డ్యామేజ్ కాకుండా యాజ్ ఇట్ ఈజ్ ఉన్న బిల్డింగ్నే తీసుకెళ్ళి పక్కన 50 అడుగుల దూరంలో ఫౌండేషన్ వేసి అక్కడ కూర్చోబెడుతున్నాడు. ఇంజనీరింగ్ ఫీల్డ్లో ఇది కూడా ఒక మిరాకిల్ అని చెప్పొచ్చు కదా. చాలా రేర్గా జరుగుతూ ఉంటాయన్నమాట. ఈ బిల్డింగ్ను షిఫ్ట్ చేయడానికి ఆ కంపెనీకి సంబంధించిన టెక్నికల్ పర్సన్స్ వచ్చి బిల్డింగ్ కింద జాకీలు అనేది అమర్చారు. ఆ జాకీల మీదకి బిల్డింగ్ని షిఫ్ట్ చేసేస్తారనమాట. ఆ తర్వాత కొత్త ఫౌండేషన్ ఎక్కడైతే బిల్డింగ్ కొత్తగా షిఫ్ట్ చేయాలనుకుంటున్నారో ఆ ఫౌండేషన్ వరకు ఈ విధంగా ఒక ట్రాక్ అనేది కన్స్ట్రక్ట్ చేసి ఆ ట్రాక్ ఎంబడి త్రూ ఈ హైడ్రాలిక్ జాకీల ద్వారా షిఫ్ట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ కొత్త ఫౌండేషన్ అనేది 50 ఫీట్ దూరంలో ఉందన్నమాట. అంటే పాతగా బిల్డింగ్ ఓల్డ్ ప్లేస్ ఏదైతే ఉందో అక్కడికి ఈ కొత్త ఫౌండేషన్కి 50 అడుగుల దూరంలో ఉంది. ఆ 50 అడుగుల దూరానికి ఆ బిల్డింగ్ మొత్తాన్ని షిఫ్ట్ చేస్తున్నారు అనమాట. ఈ ప్రాసెస్ మొత్తం అన్నమయ్య జిల్లా బురకాయలకోట వద్ద జరుగుతుందన్నమాట. ఈ వర్క్ అయితే రీసెంట్గానే స్టార్ట్ చేశారు. ఇది కంప్లీట్గా బిల్డింగ్ షిఫ్టింగ్ పూర్తి అవ్వడానికి 30 డేస్ వరకు టైం పట్టచ్చు అని చెప్పి ఇక్కడ టెక్నికల్ పర్సన్స్ అయితే చెప్తున్నారు. ప్రజెంట్ మనం చూసినట్టయితే ఈ బిల్డింగ్ మొత్తాన్ని హైడ్రాలిక్ జాకీల కిందకి షిఫ్ట్ చేశారు. ప్రజెంట్ మనం ఇక్కడ చూస్తున్నాం కదా, కొన్ని వందల హైడ్రాలిక్ జాకీలు అనేది కింద పెట్టి ఆ జాకీల మీదకి బిల్డింగ్ మొత్తాన్ని షిఫ్ట్ చేసేసారు. ఏం మాత్రం డామేజ్ కాకుండా ఆ బిల్డింగ్ మొత్తాన్ని జాకీల మీదకైతే షిఫ్ట్ చేశారు. కొద్దిగా మూవింగ్ కూడా చేశారనమాట. బిల్డింగ్ను కొద్దిగా ముందుకు పుష్ చేయడం జరిగింది. ప్రజెంట్ ఇంకా ఇది స్టార్టింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి ఇది కంప్లీట్గా షిఫ్టింగ్ అయిపోయిన తర్వాత నేను అగైన్ మీకు అప్డేట్ ఇస్తాను.